నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో రహదారి విస్తరణ పనులు, రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అనేక ప్రాజెక్టుల్లో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ప్రకటించినటువంటి ఇటీవల నిధుల కేటాయింపులో మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ ఈ పనులకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర కేంద్రం ఇలా రెండు చోట్ల ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో ఏపీలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెరిగింది. ఇక ఇటీవల ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వాల నిధుల మంజూరులో ఏపీలోని రహదారి ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లోని 142 జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వచ్చేసి 6,338.38 కోట్ల రూపాయలనైతే కేటాయించింది. కేంద్ర రోడ్లు రవాణా శాఖ విడుదల చేసినటువంటి గణాంకాల్లో ఈ వివరాలు విడుదలయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా మరియు బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాడరేవు మరియు చిలకలూరుపేట సెక్షన్కు అత్యధికంగా 250 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే దేవులపల్లి ముల్లాపాలెం జాతీయ రహదారి నేషనల్ హైవే 565 ఆధునీకరణ కోసం కూడా 210 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు. వేంపల్లి చాగలమర్రి నేషనల్ హైవే 440 విస్తరణ కూడా 205 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది. అలాగే నేషనల్ హైవే 365 జాతీయ రహదారి విస్తరణకు కూడా 204 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక పుట్టపర్తి కోడూరు సెక్షన్లో వచ్చేసి నేషనల్ హైవే 342 ఆధునీకరణకు, సంగమేశ్వరం నల్లకాలువల మధ్య ఉన్నటువంటి రోడ్డు విస్తరణకు, అట్లానే బీకొత్తపల్లి జంక్షన్ గోరంట్ల ఈ నేషనల్ హైవే 716-6 విస్తరణకు 200 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇక చిలకలూరుపేట నగరకల్లు ప్రాజెక్టుకు వచ్చేసి 150 కోట్ల రూపాయలను కేటాయించారు. మొత్తంగా 142 జాతీయ రహదారుల విస్తరణకు 6,000 కోట్ల వరకు కేటాయించినట్లు రోడ్లు మరియు రవాణా శాఖ తన నివేదికలను అయితే వెల్లడించింది. మరోవైపు వాడరేవు పిడుగురాళ్ళ 167A జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్రం చేపట్టినటువంటి పనులు ఇటీవల జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు విస్తరణ పనుల గురించి తెలిసిందే. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా వాడరేవు నుంచి పల్నాడు జిల్లా నగరకల్లు అడ్డరోడ్డు వరకు 4 వరుసల రహదారి అయితే నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం 2 వరుసల రహదారి ఉంది. దానిని 4 వరుసలకు విస్తరించనున్నారు. మొత్తం 85 కిలోమీటర్ల మేరకు ఈ రహదారి విస్తరణ పనులకైతే చేపడుతున్నారు. అయితే 2 ప్యాకేజీలుగా వాడరేవు పిడుగురాళ్ళ ఈ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును అయితే చేపడుతున్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు పనులైతే చేపడుతున్నారు. అలాగే చిలకలూరుపేట నుంచి నకరికల్లు వరకు 2వ ప్యాకేజీగా విభజించి పనులైతే చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే చీరాల నుంచి సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు, అలాగే బాపట్ల వాడరేవు వద్ద బీచ్ టూరిజం అభివృద్ధికి అవకాశం బాగా ఏర్పడుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా చీరాల వాడరేవు నుంచి చిలకలూరుపేట, అట్లనే చిలకలూరుపేట నుంచి నకరికల్లు వరకు ఈ 2 వరుసల రహదారిని 4 వరుసలుగా చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు 2 కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన పనులైతే చేపడుతున్నారు. అది ఫ్రెండ్స్, తర్వాత మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.